everybody, welcome back to another new episode in our channel. ఇప్పటి వరకు రీసెంట్గా మార్కెట్లో లాంచ్ అయిన కార్స్కి సంబంధించి రివ్యూస్ చేసాం. కానీ ఇప్పుడు చేయబోతున్న ఎపిసోడ్లో కార్కి అయితే ఇవాళ మీరు ఆర్డర్ పెట్టుకుంటే 49 వీక్స్ వెయిట్ చేయాలి. అంటే మార్కెట్లో ఇప్పటి వరకు ఇంత వెయిట్ చేసి కార్ తీసుకునే స్టేజ్ లేదనమాట. సో ఈ కార్ ఇంత హాట్ డిమాండ్ నడుస్తున్నప్పుడు ఈ కార్కి సంబంధించిన రివ్యూ ఇస్తే డెఫినెట్లీ ఈ కార్ని కొనాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకున్నాను. అందుకనే ఏమాత్రం లేట్ చేయకుండా 1, 2, 3 గెట్ సెట్ గో టు ద రివ్యూ ఆఫ్ మహీంద్రాస్ థార్ కార్. ఇండియా ఈజ్ మై కంట్రీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అని చెప్తాం కదా, అలాగే మహీంద్రా దిస్ ఈజ్ ఇండియాస్ ఓన్ కంపెనీ. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఈ వెహికల్స్కి ఇంత క్రేజ్ ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఫీచర్స్ ఒక్కొక్కటి మీరు వింటూ ఉండండి, మీకే అర్థమవుతుంది. టు స్టార్ట్ విత్ మహీంద్రా లోగోతో వచ్చే ఈ థార్కి దాని బ్యూటీ అంతా కూడా థార్ అని మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యానెట్ మీద కానీ సైడ్ కానీ వీల్స్ మీద కానీ బ్యూటిఫుల్గా థార్ అని ఎంపోజ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. బిఫోర్ గోయింగ్ టు ఆల్ ది అదర్ ఫీచర్స్ ఆఫ్ ఈ థార్ వెహికల్, మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫీచర్ వచ్చేసి మహీంద్రా బ్రాండ్ ఇట్ సెల్ఫ్ ఈ సిగ్నేచర్ గ్రిల్ని క్యారీ చేస్తారు. నెక్స్ట్ వీల్ ఆర్చ్ గురించి మాట్లాడాల్సి వస్తే చాలా టఫ్ లుక్ ఇస్తూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది ఎలా ఉంటుందంటే బండి కన్నా ఈ వీల్ ఆర్చెస్ కొంచెం ఎక్కువ వెడల్పుగా ఉండడం వల్ల చూడ్డానికి బండి చాలా విడ్త్ ఎక్కువ అన్న ఒక ఇంప్రెషన్ ఇస్తుంది అనమాట. ఇక పర్టిక్యులర్గా ఈ థార్ వెహికల్ టైర్స్ గురించి చూస్తే ఇవి 18-inch అలాయ్ టైర్స్ అనమాట. అండ్ ప్రతి చోట థార్ 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 అని హైలైట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ టైర్స్ దగ్గర కూడా థార్ అన్న లోగో కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ టైర్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి 80 టైర్స్ అనమాట. ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది 80 అని. 80 మీన్స్ ఎనీ టైమ్ టెర్రైన్, ఎలాంటి రోడ్డు మీద అయినా సరే ఈ వెహికల్ని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఈ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చాలా స్టైలిష్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ యాజ్ ఐ కీప్ ఆన్ సేయింగ్ థార్ అన్నది హైలైట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనకి ఈ సైడ్ మిర్రర్లో కూడా థార్ అన్నది చాలా క్లియర్గా ఎంబోజ్ అయ్యి కనిపిస్తుంది. అండ్ ఈ మిర్రర్ దగ్గర మనకి ఎక్స్టర్నల్ హింజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనం చూడొచ్చు. ఇలాంటి ఎక్స్ట్రా స్పెషాలిటీస్, ఎక్స్ట్రా హైలైట్స్ వల్ల ఇది చాలా అవుట్డోర్సీ వెహికల్ అన్న ఒక ఇంప్రెషన్ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి ఈ వెహికల్కి సంబంధించిన గ్రౌండ్ క్లియరెన్స్ లెవెల్ వచ్చేసి మనకి 226 mm ఉంది. అలాగే వాటర్ వెయింగ్ కెపాసిటీ వచ్చేసి 650 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ రోడ్డు మీద ఆరామ్సే వెళ్ళొచ్చు ఈ వెహికల్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీల్ బేస్ అంటాం. వీల్ బేస్ అంటే ఫ్రంట్ టైర్ దగ్గర ఉన్న యాక్సిల్కి బ్యాక్ టైర్ దగ్గర ఉన్న యాక్సిల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ అనమాట. ఇది వచ్చేసి 2450 mm ఉందన్నమాట. ఈ వీల్ బేస్ అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్ గ్రిప్ అండ్ బండి స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనకి వీల్ ఆర్చ్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. అండ్ ఈ బ్లాక్ క్లాడింగ్ మనకి ఫ్రంట్ దగ్గర నుంచి అంటే బానెట్ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్ స్టెప్ ఇన్ అండ్ ఆల్సో అది కంటిన్యూ అవుతూ బ్యాక్ రేర్ టైర్స్ దగ్గర ఉండే క్లాడింగ్ వరకు కూడా కంప్లీట్ కార్ అంతా కూడా ఇలా రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ వచ్చేసి మనకి స్క్వేరిష్గా ఉంటుంది ఆ షేప్. అండ్ బ్యాక్ టైర్స్ దగ్గరికి వచ్చేసి మనకి కర్వ్ ఆర్చ్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. నేను డ్రైవ్ చేసేటప్పుడు 2 భారీ ఎక్స్పీరియన్సెస్ నాకైతే. ఒక చోట అయితే రోడ్డు సరిగ్గా వేస్తున్నారు, మొత్తం బురదగా ఉంది, కార్ అక్కడ స్టక్ అయిపోయింది. ఇంకొక చోట అయితే మ్యాన్ హోల్ దగ్గర కరెక్ట్గా కొంచెం వెళ్ళిన తర్వాత కార్ అక్కడికి దిగబడిపోయింది. ఇంకా దాన్ని లేపడానికి ఎంత నరకమో తెలుసా. నేను ఎందుకు ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నానంటే ఈ థార్ వెహికల్కి ఇక్కడ చాలా భారీగా ఒక లోగో కనిపిస్తుంటుంది 4x4 అని. అంటే 4 టైర్స్ ఒకేసారి, మేబీ అది బురదలో స్ట్రక్ అవ్వడం లేకపోతే ఇసుక సర్ఫేస్ మీద వెళ్ళాలన్నా సరే ఆల్ 4 టైర్స్ విల్ అసెంబుల్ ఎట్ ద సేమ్ టైమ్ అనమాట. కాబట్టి వెహికల్ చాలా ఈజీగా ఆ సిచ్యువేషన్ నుంచి క్రాస్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ థార్ వెహికల్. అండ్ ఇంకా ఈ వెహికల్ పోస్టీరియర్ లుక్ గురించి మాట్లాడితే బ్యాక్ అంతా ఒక సాలిడ్ బ్లాక్ని బ్రేక్ చేస్తూ టెయిల్ మౌంట్ అయిన ఒక అలాయ్ స్పేర్ వీల్ ఉంటుంది. సో ఈ ఎంహాక్ అనేది బేసిక్గా ఇంజిన్ అనమాట. ఈ ఇంజిన్లో కూడా మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి పెట్రోల్ టైప్ అండ్ ఇంకొకటి డీజిల్ టైప్. వీటికి సంబంధించి కూడా ఆటోమేటెడ్
గేర్ ట్రాన్స్మిషన్ అండ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్స్ ఇవి కూడా ఉంటాయి. అది నేను ఎక్కిన తర్వాత ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరాజ్ ఈ థార్ వెహికల్ బాడీ టైప్స్లో కూడా మనకి 2 రకాలు ఉంటాయి. ప్రస్తుతానికి మీరు చూసే ఈ వెహికల్ వచ్చేసి హార్డ్ టాప్ అనమాట. జనరల్గా మనము ఇలాంటి హార్డ్ టాప్ ఎక్స్ట్రాగా మన ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా బండికి వేయించుకుంటూ ఉంటాం. కానీ మహీంద్రా థార్ వెహికల్లో ఇది ఇన్బిల్ట్ కంపెనీతో పాటు ఇచ్చే ఒక ఇంపార్టెంట్ వెరైటీ అనమాట. సెకండ్ వెరైటీ వచ్చేసి మనకి కన్వర్టబుల్ బాడీ టైప్ అనమాట. అంటే మనం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కానీ డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసినప్పుడు కానీ ఆ జర్నీని ఎంజాయ్ చేయడానికి మనం టాప్ని తీసేసేయచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్వర్టబుల్ బాడీ టైప్ అండ్ ఇది క్యానోపీ అనే మెటీరియల్తో తయారు చేయబడుతుంది. ప్రస్తుతానికి మీరు చూసే ఈ మోడల్ వచ్చేసి హార్డ్ టాప్ అనమాట. ఇప్పటి వరకు కార్ ఎక్స్టర్నల్ లుక్ గురించి మాట్లాడాము. ఇప్పుడు కార్ లోపలికి ఎంటర్ అవుదాము. బేసిక్గా ఇది హై స్టెప్ ఇన్ ఉన్న కార్ అనమాట. సో కార్ లోపలికి వచ్చిన తర్వాత ఓవరాల్గా చూస్తే కార్ చాలా స్టైలిష్గా ఉంటుంది. పాత మోడల్స్ ఆఫ్ థార్ కన్నా కూడా ఇది చాలా అప్గ్రేడెడ్గా అనిపిస్తుంది. ఎక్కిన వెంటనే ఫస్ట్ ఈ బ్రేకు, యాక్సలరేటర్, క్లచ్ ఎక్కడైతే ఉంటాయో ఈ లెగ్ స్పేస్ కూడా చాలా విశాలంగా అనిపిస్తుంది. అండ్ ఈ సీటింగ్ అడ్జస్ట్మెంట్ కూడా మన కంఫర్ట్ ఆఫ్ డ్రైవింగ్కి తగ్గట్టుగా ఈ ఫ్రంట్కి బ్యాక్కి సీట్ని అలైన్ చేసుకోవచ్చు. అదొకటైతే ఇంకొక లివర్ ఉంటుంది ఇక్కడ మనకి. ఇదేంటంటే డ్రైవింగ్ సీట్ని కూడా హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ కమాండ్ వ్యూ పొజిషన్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద పర్ఫెక్ట్గా మనకి ఎటు నుంచి ఏమొస్తుంది అన్న విజిబిలిటీ కూడా ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ దెన్ ప్యాసింజర్ సీట్ దగ్గర అంటే డ్రైవింగ్ సీట్ నుంచి లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ ఉంటాయి. అలాగే ఫ్రంట్ డాష్ బోర్డ్ మీద మౌంట్ అవుతూ మనకి ఒక 7-inch LED స్క్రీన్ కనిపిస్తుంది అనమాట. అలాగే స్టీరింగ్ మీద మొత్తం అన్ని కంట్రోల్స్ అన్ని మౌంట్ అయి ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ అప్హోల్స్ట్రీ కానీ లేకపోతే ఇక్కడ అసెంబుల్ అయిన విధానం కానీ చాలా రిచ్గా అప్గ్రేడెడ్గా కనిపిస్తాయి అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పనా, మళ్ళీ ఈ డోర్ ట్రిమ్ ప్యాడ్స్ దగ్గర కూడా థార్ అన్నది హైలైట్ అవుతూ కనిపిస్తుంది అనమాట. అలాగే మనకి ఈ ఫీచర్ బోర్డ్ దగ్గర 3 ఇన్పుట్ స్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఆక్స్ ఇన్పుట్, ఇంకొకటి 12V ఛార్జరు, అలాగే ఇంకొకటి USB పోర్ట్కి సంబంధించిన 3 ఇన్పుట్ స్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో బేసిక్గా థార్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి 2 గేర్ లివర్స్ ఉంటాయి. ఒకటి 4-wheel గేర్ లివర్, ఇంకొకటి వచ్చేసి రెగ్యులర్ గేర్ లివర్ అనమాట. ఇప్పుడు నేను డ్రైవ్ చేసే కార్ వచ్చేసి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో ఆటోమేటెడ్ వర్షన్ కూడా ఉంటుంది. ఈ కంట్రోల్ దేనికి ఇండికేషన్ అంటే హిల్ హోల్డ్ కంట్రోల్ అనమాట. మనం టెరైన్ రోడ్ ఎక్కేటప్పుడు కానీ ఆ హిల్ దిగేటప్పుడు కానీ పర్ఫెక్ట్గా వీల్ గ్రిప్ కోసం ఈ కంట్రోల్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ESP స్విచ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అనమాట. సపోజ్ మనం స్టీరింగ్ నడుపుతున్నప్పుడు అంటే మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఓవర్ స్టీర్ అయిపోయినప్పుడు దాన్ని మళ్ళీ అండర్ స్టీర్ చేసి మన కంట్రోల్లోకి తీసుకురావడానికి ఈ ESP ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వెహికల్కి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మాట్లాడుకున్నాం కదా. సో డెజర్ట్ ల్యాండ్స్, శాండీ ల్యాండ్స్ అలాంటి ప్లేసెస్ ఆఫ్ రోడ్ వెహికల్కి పర్ఫెక్ట్గా రిజెంబుల్ అవుతూ మీనింగ్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఒక చిన్న బుజ్జి పెయింటింగ్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఈస్ రియలీ క్యూట్ అండ్ ఆసమ్. సో కంఫర్టబుల్గా ఈ ప్యాసింజర్ పొజిషన్లో నేనైతే ఇప్పుడు రిలాక్స్ అయ్యి మాట్లాడుతున్నాను మీతో. సరే, ఫ్రంట్ సీటింగ్ పొజిషన్ గురించి చూసాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలి అని అంటే ఎలా అన్నది చూద్దాము. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలంటే ఈ ప్యాసింజర్ సీట్ని ఫ్లిప్ చేయాలన్నమాట. ఫ్లిప్ చేసిన తర్వాత ముందుకు జరుపుకొని మనం హ్యాపీగా బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఎస్, సో బ్యాక్ సీట్ కూడా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. డ్రైవింగ్ సీట్ కదా, సో డ్రైవింగ్ సీట్ నార్మల్ పొజిషన్లో పెట్టినా సరే కాళ్ళు స్ట్రెచ్ చేయడానికి కొంచెం ఇరికించినట్లు అనిపించింది, కానీ బట్ దట్స్ ఓకే, కంఫర్టబుల్గానే కూర్చోవచ్చు అని చెప్పొచ్చు. మనకి పైన హెడ్ స్పేస్ కూడా అంటే కూర్చున్న పొజిషన్ నుంచి హెడ్ స్పేస్ కూడా సఫిషియెంట్గానే ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అండ్ క్లోజ్డ్ విండోస్ అనమాట ఇవి. ఫాలోడ్ విత్ ఇక్కడ మనకి 2 స్పీకర్స్ కనిపిస్తున్నాయి, రూఫ్ మౌంటెడ్ స్పీకర్స్. థార్ ఇంకొక బ్యూటిఫుల్ స్పెసిఫికేషన్. ఇప్పుడు పిల్లలతో పాటు కొంతమంది ట్రావెల్ చేయాలనుకుంటారు. వాళ్ళకి అంటే చిన్నపిల్లలకి ఈ సీట్స్ ఒకవేళ కంఫర్ట్ ఉండకపోతే వెనకాల సీట్స్లో మనకి ఇక్కడ 2 ఐరన్ స్టాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనం ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ని మౌంట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ పిల్లల్ని అందులో కూర్చోపెట్టుకుంటే వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు అండ్ కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఫీచర్, ఈ థార్ వెహికల్లో బూట్ స్పేస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బేసిక్గా మనకి బూట్స్లో బూట్ స్పేస్ యూజ్ చేసుకోవాలి అని అంటే ఒక హ్యాండిలే ఉండడం జరుగుతుంది, కానీ థార్లో అయితే మనకి 2 హ్యాండిల్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ హ్యాండిల్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ విండో అనమాట.
ఈ బూత్ స్పేస్లో ప్రస్తుతానికి అంటే ఈ 2 సీట్స్ని కూడా వెనకాల ప్యాసింజర్ సీట్స్ని కనుక యూటిలైజ్ చేసుకుంటే ఒక 2 బ్యాగ్స్ పట్టే అంత స్పేస్ ఉంటుంది. లేదు ఇద్దరే ట్రావెల్ చేస్తున్నారు అని అనుకుంటే ఇక్కడ ఈ లివర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇట్లా మనం ప్రెస్ చేస్తే ఆ 2 సీట్స్ కూడా ఫోల్డ్ అయిపోతాయి అన్నమాట. సో దట్ ఇదంతా కూడా మనం లగేజ్తో యూజ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇది 4 సీటర్ వెహికల్ అని చెప్పొచ్చు విత్ లిటిల్ లగేజ్. ఒక 4 కంఫర్టబుల్గా ఆరామ్సే డ్రైవ్ చేయాలి అంటే ప్రాబబ్లీ యోర్ ఆప్షన్ వుడ్ బీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ థార్. కార్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను కాబట్టి కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో బేసిక్గా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాల్సి వస్తే చిన్న కార్స్ అంటే ఇప్పుడిప్పుడే కార్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఎలా అయితే డ్రైవ్ చేస్తారో చిన్న కార్స్లో ఎంత కంఫర్ట్ ఉంటుందో ఈ థార్ వెహికల్లో కూడా అంతే కంఫర్ట్ అనిపిస్తుంది. బికాజ్ నేను థార్ డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే ఈ రివ్యూ కోసం నేను ఒక రౌండ్ వెళ్ళినప్పుడు అమ్మో థార్ అంటే ఇది అవుట్డోర్ వెహికల్, చూడ్డానికి ఇంత భారీగా ఉంది, ఎలా వెళ్తాను ఏంటి అని చాలా భయపడ్డాను. కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రైవింగ్. చిన్న కార్స్లో మనకి ఎలాంటి కంట్రోల్స్ ఉన్నాయో అంతే ఈజీగా ఈ బండి కూడా మన మాట వినేటట్టే కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందాక నేను డ్రైవింగ్ సీట్ గురించి మాట్లాడినప్పుడు ఈ హైట్ ఉండడం వల్ల మనకి ప్రాపర్ విజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడేమొస్తుంది అక్కడేమొస్తుంది అంటూ వెతుక్కుంటూ టెన్షన్ లేకుండా బిందాస్గా డ్రైవ్ని ఎంజాయ్ చేయొచ్చు. బేసిక్గా ఈ వెహికల్ వచ్చేసి మనకి అవుట్డోర్ వెహికల్. అదేంటా సౌండ్ విన్నారా మీరు? టేయింగ్ 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 అని. నేను ఏదో ఫ్లోలో సీట్ బెల్ట్ వేసుకోలేదు, రోడ్ మీదకి వెళ్ళట్లేదు కదా అని. బట్ యా, బండి అయితే ఒప్పుకోదు. సేఫ్టీ ఫస్ట్. ఎన్క్యాప్ గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు ఇచ్చిన సేఫ్టీ స్టార్ రేటింగ్లో 4 స్టార్స్ రేటింగ్ అనమాట ఈ వెహికల్కి. సో ఇక్కడ కార్ స్టీరింగ్ మీదే మనకి మ్యూజిక్ సిస్టమ్ అండ్ మొబైల్ కంట్రోల్స్ ఉండడంతో పాటు మనకి ఇక్కడ ఫ్రంట్ డాష్ బోర్డ్ దగ్గర కూడా టైర్ట్రానిక్స్ అన్ని డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట. ఒక్కొక్క టైర్ కెపాసిటీ ఎంత ఉంది, ప్రెషర్ ఎంత ఉంది అన్నది మనకి ఇక్కడ క్లియర్గా ఇండికేషన్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ థార్ అనేది ఒక అవుట్డోర్ వెహికల్ అంటూ అన్నారు. అవుట్డోర్స్ ఎంత ఎంజాయ్ చేయొచ్చో ఈ వెహికల్ని మన అర్బన్ రోడ్స్ అంటే సిటీ రోడ్స్ మీద కూడా ఆరామ్సే ట్రాఫిక్లో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు. నేను ట్రాఫిక్ రోడ్స్ మీద కూడా డ్రైవ్ చేసి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ సింప్లీ సూపర్. సో ట్రాఫిక్ రోడ్స్లో కూడా నేను ఆరామ్సే డ్రైవ్ చేశాను. అండ్ ఒక భారీ వెహికల్ రోడ్డు మీద వెళ్తుంటే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరూ సైడ్ ఇచ్చేసినట్లుగా అనిపించింది. అంత బ్యూటిఫుల్గా, హ్యూజ్గా, ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రాఫిక్ రోడ్స్లో కూడా ఈ వెహికల్ని డ్రైవ్ చేయడం. అయితే ఇక కాస్ట్ విషయానికి వస్తే ఈ కార్ వచ్చేసి మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మహీంద్రా థార్లో మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నాను కదా. సో 11,54,000 నుంచి 15,08,000 వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉండడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కార్ నాకు బాగా నచ్చేసి సో ఈ కార్ నాకైతే ఎంతకొస్తుంది అని అడిగాను. ఎంతకొస్తుంది అని అడగద్దు మేడం, ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి అని అడగండి, దట్ వుడ్ బి అన్ ఐడియల్ క్వశ్చన్ అని అంటున్నారు ఈ కంపెనీ వాళ్ళు. సో ఈ కార్ని కనుక బుక్ చేసుకుంటే మాత్రం ఇప్పటికీ ప్రస్తుతానికి మార్కెట్లో ఈ వెరైటీ వచ్చేసి 48 వీక్స్ వెయిటింగ్ పీరియడ్ పడుతుంది. సో దట్ షోస్ ఈ వెహికల్ డిమాండ్ ఎంత ఉంది అన్నది. హోప్ ఈ నా రివ్యూతో మీ అందరికీ కూడా అంటే ఈ కార్ కొనాలనుకునే వాళ్ళకి కూడా ఇంకాస్త హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. 2 పిందెలు తీసుకోవాలి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. పిన్స్ అన్నమాట, బెల్ పిన్స్ ఉంటాయి కదా, గుండు సూదులు, కత్తెర, టేప్, కటింగ్ ప్లేయర్, ఒక కొత్త చీర, కొబ్బరికాయ, అమ్మవారి ముఖ ప్రతిమ. ఈ కాళ్ళు చేతులు బాడీ కోసం మనం యూజ్ చేస్తాము, అది కంప్లీట్లీ ఆప్షనల్. అలాగే అమ్మవారికి జడేయడానికి సవరం. మనం అమ్మవారిని మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఇక నయనానందం. ఎన్ని నగలు పెట్టినా ఎన్ని పూలు పెట్టినా తక్కువే అవుతుంది.